అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. నా పేరు విజయలక్ష్మి అండి. మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉన్నాం కదా, అందులో 18వ రోజుకి 18th డేకి స్వాగతం. సో ఇవాళ చెప్పుకోబోయేటువంటి టాపిక్ అది చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ గురించి. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఒక్కొక్క దాని గురించి, అంటే ఇండివిజువల్గా ఉన్న వస్తువు, అంటే ఒక గ్రూప్ లాగా ఉన్నప్పటికీ ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి రెఫర్ చేస్తుంది, లేదా మనుషుల గురించి, ఒక్కొక్క వ్యక్తిని గురించి రెఫర్ చేసేటువంటివే మన ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి. అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో మనకి ఎప్పుడూ కూడా ఇవి అంటే సింగిల్ ఆబ్జెక్ట్ని సింగిల్గా రెఫర్ చేస్తాయి కాబట్టి మనము సింగిల్ వర్బ్ని సింగులర్ నౌన్ని వాడతాం అన్నమాట ఇందులో. అయితే ఇందులో మనకి సింగులర్ అంటే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ చెప్పడానికి ఉన్నటువంటి వర్డ్స్ కొన్ని నేను చెప్తాను. అంటే మోస్ట్ యూజ్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వర్డ్స్ అవి ఏంటి అంటే ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్, ఎవ్రీవన్, ఎనీవన్, ఈ వర్డ్స్ మనము వాడతాము. ఈచ్ అనేటువంటి వర్డ్, ఈచ్ అనే వర్డ్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, అంటే ప్రతి ఒక్క పర్సన్ని అది డినోట్ చేస్తుంది. ఓకే, సో ఈచ్ అన్నప్పుడు ఈచ్ పర్సన్ ఆర్ ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్, ఇలా మనము ప్రతి ఒక్కరిని, ఒక గ్రూప్లాగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేటప్పుడు మనము ఈచ్ అనేటువంటి దాన్ని వాడాలి. నెక్స్ట్ వర్డ్ ఈదర్. ఈదర్ అనేటువంటిది ఇద్దరు ఉన్నప్పుడు వాడేటువంటిది. అయితే ఈదర్కి మీనింగ్ అంటే ఎవరో ఒకళ్ళు లేదా ఏదో ఒకటి, అంటే రెండు వస్తువులు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఉన్నప్పుడు మనం వాడేటువంటిది ఈదర్ అనే వర్డ్. ఈ ఈదర్ అనేటువంటిది ఎయిదర్ అంటాం కదా, ఈదర్. సో ఈ ఎయిదర్ అనేటువంటి వర్డ్ మనకి ఏదో ఒకటి లేదా ఎవరో ఒకరు అన్న మీనింగ్ని ఇస్తుంది. నెక్స్ట్ వర్డ్ నెయిదర్. నెయిదర్ అనేటువంటి వర్డ్ అంటే ఏది కాదు అన్న మీనింగ్, అంటే వస్తువులకి వాడితే ఏది కాదు, మనుషులకు వాడితే ఎవరూ కాదు. ఓకే, నెయిదర్, నెయిదర్ అనేటువంటిది మనము వాడతాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ ఎయిదర్, నెయిదర్ అనేటువంటివి మనం ఎప్పుడూ కూడా రెండు థింగ్స్, అంటే రెండు ఉన్నప్పుడు లేదా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వాడేటువంటి వర్డ్స్ అనమాట. అంటే ఎయిదర్ అండ్ నెయిదర్ మనకి ఓన్లీ టూ థింగ్స్ ఆర్ టూ పీపుల్ని మనం రెఫర్ చేస్తున్నప్పుడు లేదా డినోట్ చేస్తున్నప్పుడు వాడదగ్గటువంటి వర్డ్స్. అయితే మరి ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాడేటువంటివి మిగిలిన వర్డ్స్ అనమాట. లైక్ నన్, ఎనీ, నో వన్, ఈ వర్డ్స్ని మనము ఇద్దరికన్నా ఎక్కువ లేదా రెండు కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు మనము ఉపయోగిస్తాము. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాని తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఎగ్జాంపుల్స్ కొన్ని రాశాను నేను మీకోసము. ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ గెట్ అ ఛాన్స్. ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎయిదర్ ఆఫ్ యూ కెన్ సిట్ ఇన్ దిస్ చైర్. I may take either of these two books. Next, neither of them passed the exam. Neither of the answer is correct. Any of them can participate in the quiz. None of my neighbors are or is from India. Okay? అయితే ఫస్ట్ రెండు చూడండి, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఈచ్ తర్వాత డెఫినెట్గా మనకి నౌన్ అనేది వస్తుంది, గమనించండి. ఆర్ ప్రొనౌన్ అనేది యూసేజ్ ఉంది డెఫినెట్గా. ఓకే, సో ఇలా మనం యూస్ చేసినప్పుడే అది ప్రొనౌన్ యూసేజ్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు నేను నౌన్స్ చెప్పినప్పుడు కూడా ఈచ్ అనే వర్డ్ వచ్చినప్పుడు చెప్పాను అది. సో ఇప్పుడు ప్రస్తుతానికి యూసేజ్ అనేది మీరు ఆ సెంటెన్సెస్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆఫ్ అనే వర్డ్ కూడా ఉంది. ప్రతి ఎగ్జాంపుల్లో ఆఫ్ అనే వర్డ్ ఉంది. అంటే మనం ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఉపయోగించినప్పుడు మ్యాక్సిమం టైమ్స్ మనకి ఆఫ్ అనే యూసేజ్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఇదొక గుర్తు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ సెంటెన్సెస్లో మీరు ఈచ్ అంటే ప్రతి ఒక్కరిని రెఫర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కళ్ళని రెఫర్ చేయాలి అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు. ఓకే, ఈచ్ వన్ ఆఫ్ యూ అని వాడితేనే ప్రతి ఒక్కళ్ళు అన్న రెఫరెన్స్ మనకి వస్తుంది. ఆర్ ఈచ్ పర్సన్ అన్నప్పుడే ఆ రెఫరెన్స్ వస్తుంది. ఈచ్ పర్సన్, ఈచ్ వన్ ఆఫ్ యూ, ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఈచ్ ఆఫ్ ద ఆర్టికల్స్, అలా అన్నప్పుడే ప్రతి ఒక్క ఆర్టికల్ని మనం రెఫర్ చేసినట్టు లేదా ప్రతి ఒక్క థింగ్ని, పర్సన్ని రెఫర్ చేసినట్టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఈ రెండు సెంటెన్సెస్కి మీనింగ్ ఏంటి? ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ గెట్ అ ఛాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది. ఇంకొకటి ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ ఈదర్ యూసేజ్ చూడండి, ఈదర్ ఆఫ్ యూ కెన్ సిట్ ఇన్ దిస్ చైర్. ఈదర్ ఆఫ్ యూ, ఈదర్ అనేటువంటిది రెండు వస్తువులు లేదా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వాడేటువంటిదని నేను చెప్పాను కదా. సో ఈదర్ ఆఫ్ యూ కెన్ సిట్ ఇన్ దిస్ చైర్ అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సీట్లో కూర్చోవచ్చు అని. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ మే టేక్ ఈదర్ ఆఫ్ దిస్ టూ బుక్స్ అంటే ఈ రెండు పుస్తకాల్లో నేను ఒకదానిని తీసుకుంటాను, ఏదో ఒకదానిని తీసుకుంటాను. ఓకే, సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెయిదర్ ఆఫ్ దెమ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే దాని మీనింగ్ వచ్చేసి ఎవరు కూడా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అని, అంటే హ్యావ్ నాట్ పాస్ ద ఎగ్జామ్ కదా.
ఎవరు కూడా దే హ్యావ్ నాట్ పాస్ ద ఎగ్జామ్, ఎనీ వన్ ఆఫ్ దెమ్ హ్యావెంట్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే వాళ్ళలో ఎవ్వరూ కూడా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అని. కానీ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్లో ఉంది, అది ఎక్కడా కూడా మనకి నెగిటివ్ అనేది కనిపించదు. ఓకే, సో నెయిదర్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దట్ మీనింగ్ అనమాట. అంటే నెయిదర్ అంటే ఏంటి, ఎవరు కాదు అని కదా. ఇక్కడ మనము నెయిదర్ ఆఫ్ దెమ్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే ఇద్దరిలో ఎవరూ కూడా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అని. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము విజయలక్ష్మి ట్యుటోరియల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి.